బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. 2000 రూపాయల నోట్లపై ఆర్బీఐ కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై 2000 నోట్లను వెనక్కి తీసుకొని బ్యాంకులను ఆదేశించింది. అంతేకాకుండా ఆ నోట్లను జారీ చేయవద్దని కూడా అధికారులు క్లీన్ నోటు పాలసీ కింద 2000 రూపాయల నోట్లను వెనక్కి తీసుకుంటున్నామని అధికారులు అంటున్నారు. సెప్టెంబర్ 30 లోపు 2000 రూపాయల నోట్లను బ్యాంకులో మార్చుకోవచ్చని, డిపాజిట్ కూడా చేసుకోవచ్చని అధికారులు వెల్లడించారు. అంతేకాకుండా రోజుకు 20,000 రూపాయల వరకు మార్చుకోవచ్చని చెబుతున్నారు. 2018లోనే 2000 రూపాయల నోట్ల ముద్రణ నిలిచిపోయింది. అప్పటి నుంచి 2000 రూపాయల నోట్లు చలామణిలో కూడా లేవు. ఏటీఎంలో బ్యాంకుల్లో కూడా కనిపించడం లేదు. ఇక బ్యాంకులతో పాటు 19 ఆర్బీఐ రీజనల్ బ్రాంచ్లో 2000 రూపాయల నోట్లను మార్చుకోవచ్చని అధికారులు ప్రకటించారు. రూపాయల నోట్లపై ఆర్బీఐ కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై 2000 రూపాయల నోట్లను వెనక్కి తీసుకొని బ్యాంకులు ఆదేశించింది. అంతేకాకుండా నోట్లను జారీ చేయవద్దని కూడా అధికారులకు చెప్పింది. క్లీన్ నోట్ పాలసీ కింద 2000 రూపాయల నోట్లను వెనక్కి తీసుకుంటున్నామని అధికారులు అంటున్నారు. సెప్టెంబర్ 30 లోపు 2000 రూపాయల నోట్లను బ్యాంకుల్లో మార్చుకోవచ్చని, డిపాజిట్ కూడా చేసుకోవచ్చని అధికారులు వెల్లడించారు. అంతేకాకుండా రోజుకు 20,000 రూపాయల వరకు మార్చుకోవచ్చని చెబుతున్నారు. 2018లోనే 2000 రూపాయల నోట్ల ముద్రణ నిలిచిపోయింది. అప్పటి నుంచి 2000 రూపాయల నోటు చలమణిలో కూడా లేదు. ఏటీఎంలో బ్యాంకుల్లో కూడా కనిపించడం లేదు. ఇక బ్యాంకులతో పాటు 19 ఆర్బీఐ రీజనల్ బ్రాంచుల్లో 2000 రూపాయల నోట్లను మార్చుకోవచ్చని అధికారులు ప్రకటించారు.